నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిగూడెం పట్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద రెండవ రోజు నిరావాదిక సమ్మెకు దిగిన గ్రామీణ తపాలా ఉద్యోగులు. తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని అఖిల భారత గ్రామీణ డక్ సేవక్ యూనియన్ అధ్యక్షుడు రవీంద్ర ఆరోపించారు. తాడేపల్లిగూడెం పట్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా గ్రామీణ డక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో రెండవ రోజు గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరావాదిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో తాడేపల్లిగూడెం డివిజన్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ రవీంద్ర, సెక్రటరీ ఎస్ రమేష్, కోశాధికారి పి పవన్ కుమార్, యాక్టివ్ కమిటీ మెంబర్ కె హనుమంతరావు, మాజీ సెక్రటరీ పి నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి తీరును మార్చుకోవాలని, ప్రధానమంత్రి ఎవరైతే మోడీ గారు ఉన్నారో ఆయన మా సమస్యలను పరిష్కరించాలని, ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో 5 లక్షల గ్రాట్యుటీ, తర్వాత మాకు 8 గంటల పని కల్పించాలని, సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలని, అంతేవిధంగా మాకు మెడికల్ అలవెన్స్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ మరియు 12, 24, 36 అని 3 రకాల ఇంక్రిమెంట్లు కోరుకున్నాం. ఇవన్నీ ఖచ్చితంగా మాకు రాతపూర్వకంగా ఇమీడియట్గా, ఎందుకంటే ఇది 2018లో మాకు నెరవేరాల్సిన డిమాండ్. అప్పుడు 16 రోజులు నిరవధిక సమ్మెను మేము చేసి ఉన్నాం. అది ఇప్పుడు మళ్ళీ అదే తీరుగా దాని గురించి ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా దాని మీద ఇప్పుడు డిమాండ్ మీద మళ్ళీ మేము నిరవధిక సమ్మె దేశవ్యాప్తంగా చేస్తున్నాం. కాబట్టి ప్రధానమంత్రి కానీ మా డిపార్ట్మెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక రోజులో మేము దేశవ్యాప్తంగా 90% స్ట్రైక్ కొనసాగుతుంది. వీళ్ళు ఇప్పుడే మమ్మల్ని ఏ విధంగా వేరే సైడ్ ట్రాక్ చేసి మమ్మల్ని నిర్వీర్యం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము ఎటువంటి ప్రలోభాలకు కానీ నిర్వీర్యానికి కానీ ఎటువంటి వాళ్ళ విధానానికి మేము లొంగం. ఖచ్చితంగా మేము స్ట్రైక్ చేస్తాం. సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్లు ఖచ్చితంగా పూర్తయ్యే వరకు మేము నిరోధక సమ్మె చేస్తామని మేము అందరి తరఫున తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు గ్రామీణ తపాలా ఉద్యోగులు 12/12/2023 నుంచి నిరవధిక సమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మెలో కేంద్రం నుండి ఢిల్లీ వరకు అంటే పల్లెటూరు వరకు కూడా అందరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు. సుమారు తాడేపల్లిగూడెం డివిజన్ నుండి ఎడవోలు, కొవ్వూరు పరిధిలో 350 మంది స్వచ్ఛందంగా వారు చక్కగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా మాకున్నటువంటి డిమాండ్లు ఉన్నవి. కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టు ఇచ్చింది. 2018లో స్ట్రైక్ చేసాం 16 రోజులు. మమ్మల్ని ఆ యొక్క స్ట్రైక్లో ఏ విధమైన బెనిఫిట్స్ లేకపోవడం కారణం చేత తిరిగి 5 సంవత్సరాలు అయింది. ఈరోజు సమ్మె చేయడం జరుగుతోంది. మాకు న్యాయమైన కోరికలు తీర్చమని, గ్రాడ్యుటీ ఇమ్మని, ఇంక్రిమెంట్ ఇమ్మని, సర్వీస్ని గుర్తించమని, అలాగే పెన్షన్ సదుపాయం కల్పించమని, రెండోది మాకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించమని, అలాగే హెల్త్ సంబంధించినటువంటి విధానాన్ని మనం చేయమని, సానుకూలమైనటువంటి మీ సమస్యలు పోరాడుతున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి విరమించుకొని మాకు తగినటువంటి న్యాయాన్ని చేకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.